హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టోకాట్ తెలుగు. ఈ రోజు అయితే మీకు ఇన్ఫినిక్స్ అనే ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నాను. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఫండింగ్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే 65.29 మిలియన్ ఫండింగ్ అయితే ఉంది. సో చిన్న ప్రాజెక్ట్ అయితే ఏం కాదు. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ప్రజెంట్ మెటా ఎట్లా ఉందంటే, చిన్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో $5 మిలియన్ కానీ అట్లా రేస్ చేసిన ప్రాజెక్టులు అన్నీ అటర్ ఫ్లాప్ అవుతున్నాయి. సో మీరు బెటర్ ఏవైతే ప్రాజెక్ట్స్ మంచిగా ఫండింగ్ అనేది ఉందో 20 మిలియన్ అబోవ్ అవి చేస్తేనే బెటర్ అనమాట. సో మీరు ట్రెండ్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ అయిపోవాలి. సో అప్పుడే మనకి మనీ అయితే ఎర్న్ చేసుకోగలుగుతాం. సో ప్రజెంట్ అయితే ఏవైతే ఎక్కువ ఫండింగ్ అయితే రేస్ చేసిందో అవే ప్రాజెక్ట్స్ హిట్ అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ ఫండింగ్ ఉంటుంది, ఎక్కువ లిక్విడిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు హై మార్కెట్ క్యాప్లో ఎక్కువ $1 మిలియన్ లిస్ట్ అవుతాయి ఆ ప్రాజెక్టులు. అప్పుడు వాళ్ళు మనకి తక్కువ టోకెన్స్ ఇచ్చినా కానీ వాటి కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మనకి మంచి ఎయిర్ డ్రాప్ అయితే వస్తుంది. సో మీరు కూడా అట్లానే ఎక్కువ ఫండింగ్ ఉన్న ప్రాజెక్టులు వాటికే చేయండి. అవి చేస్తేనే మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ ఈ ప్రాజెక్ట్ చూసుకుంటే ఈ ప్రాజెక్ట్లో కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఏంటంటే స్విచ్చింగ్ అనేది చేయాలన్నమాట. స్విచ్చింగ్ అంటే ఏం లేదు, స్వాప్స్ అనేది స్వాప్ చేయాలి. ఆ స్వాప్ చేయడానికి మనకు మనీ అయితే కావాలి. సో జస్ట్ మనం మనీ హోల్డ్ చేస్తే చాలు. ఇక్కడ మనకి మనీ ఏం పోవు వీటిలో పెట్టడం వల్ల. జస్ట్ ఏంటంటే ఇక్కడ ఒక వాలెట్ ఉంటుంది, ఇన్ఫినిక్స్ వాలెట్ అని చెప్పేసి. ఆ వాలెట్లో మనం ఫండ్స్ అనేది హోల్డ్ చేసుకోవాలి. హోల్డ్ చేసేసుకొని స్వాప్స్ అనేది చేస్తూ ఉండాలి. స్వాప్స్ అనేది చేస్తూ ఉంటే మనకు వాల్యూమ్ జనరేట్ చేస్తే మనం జనరేట్ చేసిన వాల్యూమ్ని బట్టి కూడా క్రైటీరియా ఉండొచ్చు. అట్లా ఒకవేళ ఏంటంటే వాళ్ళు కనుక ఎక్కువ వాల్యూమ్ మ్యాక్సిమం అదే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీకు రెండు టాస్క్లు ఉన్నాయి, యాక్టివిటీస్ అనమాట. ఆ యాక్టివిటీస్ ఏంటంటే ఒకటి స్వాపింగ్. సో పక్కాగా వాళ్ళు వాల్యూమ్ అనేది పక్కా క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఎక్కువ వాల్యూమ్ చేసిన వాళ్ళకి ఎక్కువ ఎయిర్ డ్రాప్ వస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ బుల్ రన్ అని ఉంది. సో ఇది చిన్న గేమ్ అనమాట. ఈ గేమ్లో ఏంటంటే వీళ్ళు బేసిక్గా మనం ఒక 5 కార్డ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 5 కార్డ్స్ ఏంటంటే ఈథీరియం కార్డు, బిట్ కాయిన్ కార్డు ఇట్లా ఉంటాయి. ఆ కార్డ్స్లో కనుక మీరు సెలెక్ట్ చేశాక తర్వాత రోజు ఒకవేళ బిట్ కాయిన్ ప్రైస్ కనుక పెరిగింది అనుకోండి, మీకు ఎన్నో కొన్ని పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ అన్నిటిని కలుపుకొని టోటల్ యూజర్స్లో కలుపుకొని ఇక్కడ మీకు ఒకవేళ మీకు టాప్ 2500 ప్లేయర్స్లో కనుక ఉంటే సో మీకు 1 మిలియన్ బుల్స్ అనేది డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తారు. ఒక్కొక్కరికి కాదు, అందరికి కలిపి 1 మిలియన్ చేస్తారు. సో అది ఎంతైనా అవ్వచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ టోటల్గా ఈ బుల్ గేమ్ ఆడడానికి మీకు $250 అనేది మీ వాలెట్లో హోల్డ్ చేస్తూ ఉండాలి. ఈ ఇన్ఫినిక్స్ వాలెట్లో హోల్డ్ చేస్తూ ఉండాలి. సో ఇట్లా $250 హోల్డ్ చేస్తా గేమ్ ప్లే చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు 25,000 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. అందులో మన ర్యాంక్ వచ్చేసి ఇక్కడ ఇట్లా కనిపిస్తుంది. సో అదనమాట. ఎవరైతే మీరు లేదు మేము $250 మేము అంత పెట్టలేము అనుకున్నా కానీ మీకు అయితే ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే మీరు ఈ బుల్ రన్ ఒక్కటే ఆడలేకపోతారు. ఒకవేళ మీరు చేయగలిగితే బుల్ రన్ కూడా ప్లే చేయండి $250 అనేది హోల్డ్ చేసి. లేదు మేము చేయలేము అనుకుంటే మీరు జస్ట్ ఈ స్వాప్స్ అయినా కూడా చేసుకోవచ్చు. ఈ స్వాప్స్ చేయడం వల్ల కూడా మీకు ఎయిర్ డ్రాప్కి ఎలిజిబుల్ అయితే అవ్వచ్చు. సో మీరు చిన్న చిన్న అమౌంట్స్ అయితే చేయొద్దు. ఏంటంటే $10 $20 ఇట్లా అయితే చేయొద్దు. ఒకవేళ మీరు చేయాలనుకుంటే ఒక $100 అట్లా లోడ్ చేసుకొని ఒక $15 లోడ్ చేసుకొని ఇక్కడ స్వాప్స్ అయితే చేయండి. డైలీ ఒక $500 వాల్యూమ్ అట్లా అయితే జనరేట్ చేసుకుంటూ పోండి. వాల్యూమ్ వల్ల కూడా మీకు వాల్యూమ్ ఎక్కువ ఉంటే మీకు ఎక్కువ ఎయిర్ డ్రాప్ అయితే వస్తుంది. సో అదనమాట. సో ఇట్లా అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలి ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీకు కావాల్సిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో అక్కడ నుంచి అయితే మీరు తీసుకోవచ్చు లింక్స్ అనేది. సో ఫస్ట్ అయితే ఇట్లా మీకు స్క్రీన్ అయితే వస్తుంది. సో ఇట్లా వెల్కమ్ అని వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇట్లా వెల్కమ్ అని వస్తుంది. ఒకవేళ మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లోనే చేయండి. సో అదే బెటర్ అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యూజర్ నేమ్ అనేది క్లిక్ చేసి సైన్ అప్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు యూజ్ అనదర్ డివైస్ అని వస్తుంది. ఒకవేళ మీకు కావాలనుకుంటే మీరు వేరే డివైస్ అయితే యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ స్టెప్లో కనిపిస్తుంది కదా. సో అట్లాగా లేదు మేము మా ఓన్ డివైస్లోనే చేసుకుంటాము పాస్ కీ అనేది అనుకుంటే సో అది కూడా మీరు యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. మీరైతే యాడ్ చేసుకుంటే చేసుకోండి. సో తర్వాత ఏంటంటే ఇక్కడ యూజ్ అనదర్ డివైస్ అనేది నొక్కాక తర్వాత ఐఫోన్ అనేది క్లిక్ చేయాలి. ఐఫోన్ అనేది క్లిక్ చేశాక ఐఫోన్ అయితే ఐఫోన్, ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్. తర్వాత స్కానర్ అయితే వస్తుంది. QR కోడ్ స్కాన్ చేస్తే సరిపోద్ది. సో లేదు అనుకుంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే బేసిక్గా నేనేమి ఫోన్లలో అయితే స్కాన్ చేయట్లేదు. నేను ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ల్యాప్టాప్లోనే ఫింగర్ ప్రింట్ కానీ పిన్ కానీ పెట్టుకోవచ్చు. మీరు కావాలంటే యూజ్ అనదర్ డివైస్ పెట్టేసుకోండి. నేనైతే ఇక్కడ ఫింగర్ ప్రింట్ పెట్టేస్తున్నా, ఎందుకంటే మనకి ల్యాప్టాప్కి ఫింగర్ ప్రింట్ ఉంది కాబట్టి. సో మీకు ఒకవేళ మీ ల్యాప్టాప్ ఫింగర్ ప్రింట్ లేకపోతే పిన్ అనేది క్లిక్ చేసి పిన్ అయినా ఎంటర్ చేస్తే మీకు సక్సెస్ అయితే అయిపోతుంది, అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. లేదు అనుకుంటే మీరు కిందన యూజ్ అనదర్ డివైస్ అనేది క్లిక్ చేసి నెక్స్ట్ మొబైల్ అనేది సెలెక్ట్ చేసుకొని స్కాన్ చేస్తే అయిపోతుంది. సో అంతనమాట. ఇట్లా మీకు మనకి స్క్రీన్లో కనిపించినట్టు ఇట్లా మీకు అయితే లోడ్ అయితే అయిపోతుంది. అకౌంట్ అయితే లోడ్ అయితే అయిపోయాక మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్లో సేమ్ ఇట్లా $0.00 అనేది వచ్చేసి ఇట్లా అయితే వస్తుంది నెక్స్ట్ స్క్రీన్ అయితే. సో తర్వాత కొంచెం కింద స్క్రోల్ చేయండి. కొంచెం కింద స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ యాప్ రన్ లైవ్ అని ఉంటుంది. దాని కింద వచ్చేసి
కనెక్ట్ ఎక్స్ అకౌంట్ అని ఉంటుంది. సో ఎక్స్ అకౌంట్ అనేది మీరు కనెక్ట్ చేయాల్సి వస్తుంది. సో పక్కాగా ఇక్కడ మీకు ఏం చేస్తారంటే వాలెట్స్ కూడా కనెక్ట్ చేసుకోండి, ఎందుకన్నా మంచిది. ఇక్కడ మీరు ఏ వాలెట్ కనెక్ట్ చేయాలంటే మీరు ఏదైతే మెటామాస్క్ అనేది యూజ్ చేస్తున్నారో సో ఆ మెటామాస్క్ అయితే మీరు కనెక్ట్ అయితే చేయండి. కనెక్ట్ అయితే చేసాక మీకు ఇట్లా కనెక్టెడ్ అని పడిపోయి మీ అడ్రస్ అయితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత వచ్చేసి సోషల్స్లో ఇక్కడ మనకి టెలిగ్రామ్ అండ్ ట్విట్టర్ 2 ఉన్నాయి. మీకు కావాలంటే 2 చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నార్మల్గా మన టెలిగ్రామ్ ఒక్కటే నేను యాడ్ అయితే చేసి చూపిస్తున్నాను. ట్విట్టర్ ఒక్కటే యాడ్ చేసి చూపిస్తున్నాను. సో మీరు కావాలనుకుంటే టెలిగ్రామ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు టెలిగ్రామ్ కనుక ఉంటే మీరు టెలిగ్రామ్ కూడా యాడ్ చేసుకోండి. చేసాక సో ఇక్కడ మీకు కనెక్టెడ్ అకౌంట్స్ అయిపోయింది కదా. కనెక్టెడ్ అకౌంట్స్ అయిపోయాక ఒకవేళ మీకు ఇవన్నీ సెట్టింగ్స్ కనిపించట్లేదు అంటే మీరు సైడ్లో సెట్టింగ్స్ అని ఉంటుంది. ఆ సైడ్లో సెట్టింగ్స్ దగ్గరకు వచ్చేసి చూసుకుంటే మీకు ఇక్కడ కనెక్టెడ్ అకౌంట్స్లో మీరు కనెక్ట్ చేస్తున్నారో లేదో కనిపిస్తుంది. సో తర్వాత వచ్చేసి సెక్యూరిటీ యాక్సెస్లోకి అయితే వచ్చేయండి. తర్వాత ఇక్కడ మనం కొన్ని సెక్యూరిటీ సెట్టింగ్స్ అయితే పెట్టుకోవాలి. అకౌంట్ ఒకవేళ పోతే మనం పెట్టిన డబ్బులన్నీ పోతాయి. సో సెక్యూరిటీ సెట్టింగ్స్ పెట్టాలి. అక్కడ మీకు ఆ అన్లాక్ అనేది క్లిక్ చేసి మీరు ఏదైతే పాస్ కీ ఇచ్చారో అదే పిన్ అయితే పిన్, లేదంటే ఫింగర్ ప్రింట్ పెడితే ఫింగర్ ప్రింట్ అయితే యాడ్ ఇవ్వండి. ఇచ్చాక మీకు అన్లాక్ అయితే అయిపోయాక మీకు ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మెయిల్ యాడ్ చేయాలి. మెయిల్ ఎందుకు యాడ్ చేయాలంటే రికవరీకి ఒకవేళ మీరు కనుక ఈ డీటెయిల్స్ అన్ని మర్చిపోతే అప్పుడు మీరు త్రూ మెయిల్ అనేది మీ అకౌంట్ అయితే రికవర్ చేసుకోవచ్చు. దానికోసము ఇక్కడ మెయిల్ అనేది ఎంటర్ చేశాక తర్వాత మీ మెయిల్కి ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ అనేది ఎంటర్ చేస్తే మీకు మెయిల్ అయితే బైండ్ అయిపోతుంది. బైండ్ అయిపోయాక ఇక్కడ మీకు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని ఉంటుంది. సో ఈ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఏంటంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి గూగుల్ అథెంటికేటర్ అని సెర్చ్ చేస్తే అట్లా వస్తుంది. యాప్ అది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేశాక ఇక్కడ మీకు యాడ్ అథెంటికేషన్ ఉంది కదా, అదైతే మీరు క్లిక్ చేశాక ఈ కోడ్ని అయితే మీరు మీరు ఏదైతే గూగుల్ అథెంటికేటర్ డౌన్లోడ్ చేశారో ఆ గూగుల్ అథెంటికేటర్ తోటి ఈ కోడ్ని అయితే మీరు స్కాన్ చేయండి. స్కాన్ చేశాక మీకు అక్కడ యాడ్ అయిపోయి ఒక కోడ్ అనేది కనిపిస్తుంది, ఒక 6 digits కోడ్ అనమాట. ఆ కోడ్ అనేది ఇక్కడ కింద ఎంటర్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు అథెంటికేషన్ యాప్ కూడా కనెక్ట్ అయితే అయిపోతుంది. మీరు కావాలనుకుంటే యాడ్ పాస్ కీ నొక్కేసి ఇంకో పాస్ కీ కూడా చేసుకోవచ్చు. నేను స్టార్టింగ్లో నార్మల్ ల్యాప్టాప్లో చూపించాను కదా, మీకు కావాలంటే మొబైల్ది కూడా పాస్ కీ అనేది అటాచ్ చేసుకోవచ్చు. అక్కడ యాడ్ పాస్ కీ అని నొక్కేసి తర్వాత మొబైల్ అని సెలెక్ట్ చేసుకొని ఈ డీటెయిల్స్ అన్ని సో అవన్నీ మీకు తెలుసు. సో తర్వాత వచ్చేసి ఇక్కడ హోమ్లోకి అయితే వచ్చేయండి. హోమ్లోకి అయితే వచ్చేసాక ఇక్కడ మీకు $0 అని చూపిస్తుంది. నేను ఆల్రెడీ మనీ అనేది యాడ్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ $284 చూపిస్తుంది. మీకు అక్కడ 0 అని చూపిస్తుంది. మీరు ఇక్కడ ఏం చేయాలంటే బేసిక్గా డిపాజిట్ అనేది చేసి తర్వాత స్వాప్స్ అనేది చేయాలి. అండ్ తర్వాత వచ్చేసి నేను స్టార్టింగ్లో చెప్పినట్టు బుల్ రన్ అనేది గేమ్ అయితే ప్లే చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మీరు డిపాజిట్ చేయాలనుకున్న వాళ్ళు మీరు ఏం చేస్తారంటే అండ్ బుల్ రన్ కూడా చెప్పాను కదా $250 అనేది మినిమం ఉండాలి. అప్పుడే మీకు ఆ బుల్ రన్ గేమ్ అనేది వస్తుంది. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ డిపాజిట్ అనేది కదా, డిపాజిట్ అనేది క్లిక్ చేయండి. మీరు డిపాజిట్లో మీరు ఏ నెట్వర్క్లో అయినా డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. మీరు ఈథీరియంలో కావాలంటే ఈథీరియం చేసుకోవచ్చు, బేస్ కావాలంటే బేస్, సోలానా కావాలంటే సోలానా, ఇట్లా అన్నీ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏ నెట్వర్క్లో సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారో ఆ నెట్వర్క్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ బేస్ నెట్వర్క్లో డిపాజిట్ చేస్తున్నాను. బేస్ నెట్వర్క్లో USDC డిపాజిట్ చేస్తున్నాను. సో నేను అదైతే సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత ఇక్కడ అడ్రస్ వస్తుంది. ఆ అడ్రస్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేశాక మీ వాలెట్లో ఫండ్స్ అనేది ఉండాలి. ఒకవేళ లేకపోతే ఎక్స్చేంజెస్ నుంచి విత్డ్రా చేసుకొని బేస్ నెట్వర్క్ అయితే బ్రిడ్జ్ చేసుకోండి. రిలే లింక్లో నుంచి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఆల్రెడీ బ్రిడ్జ్ చేసుకున్నా. బేస్లో USDCకి నేను బ్రిడ్జ్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను ఒక $500 అయితే ఇందులో అయితే ఏంటంటే పెడదాం అనుకుంటున్నా ఈ వాలెట్లో. సో ఇట్లా నేను ఒక అడ్రస్కి పంపించేసాక ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇట్లా మీకు మీ వాలెట్ నుంచి అయితే మీరైతే ఫండ్స్ అయితే మూవ్ అయితే చేసుకోండి. మూవ్ అయితే చేసాక మీకు ఫండ్స్ అయితే వెంటనే అయితే యాడ్ అయిపోతాయి. మీకు ఎక్కువ టైం కూడా పడుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. జస్ట్ మీరు అక్కడ నుంచి పంపించి మీరు బ్యాక్ వచ్చి చెక్ చేసుకునేసరికి మీకు కంప్లీట్ అయితే అయిపోతాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ స్విచ్చింగ్ అనే ఆప్షన్ ఉంది చూసారా, మీకు లెఫ్ట్ సైడ్లో అయినా ఉంటుంది, అదైనా క్లిక్ చేయొచ్చు. స్విచ్చింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేసాక ఇక్కడ మీకు మనకి USDC ఉన్నాయి కాబట్టి ఆ USDC నుంచి ఈథీరియంకి మనం అయితే స్వాప్ అయితే చేసుకోవాలి. ఇట్లా మీకు స్వాప్ చేసి వాల్యూమ్ అయితే జనరేట్ చేయాలి. వాల్యూమ్ జనరేట్ చేస్తే మీకు ఎక్కువ వాల్యూమ్ ఉంటే ఎక్కువ ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ అయితే మ్యాక్సిమం ఉంటుంది. సో అదనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు 0.11% అయితే స్లిప్పేజ్ అయితే పోతుంది. సో మీరు ఏం చేస్తారంటే వెంటనే ఇట్లా మైనస్లో ఉన్నప్పుడు చేయకండి, కొంచెం సేపు ఆగండి. అట్లానే అదే స్క్రీన్లో మీకు కొంచెం సేపటికి అదే రిఫ్రెష్ అయిపోయి 0.01% అట్లా ప్లస్లోకి వచ్చేస్తుంది. ఆ ప్లస్లోకి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే స్విచ్చింగ్ అనేది చేయండి. స్విచ్చింగ్ అనేది చేసేటప్పుడు ఇక్కడ మీకు మీరు అథెంటికేటర్ ఏదైతే పెట్టారో ఆ పాస్కి అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ పిన్ అయితే పిన్, ఫింగర్ ప్రింట్ అయితే స్కాన్ చేయాల్సి వస్తుంది. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు స్వాప్ కంప్లీటెడ్ స్విచ్చింగ్ USDC to ETH అనేది అయిపోయాక ఇక్కడ మీకు సైడ్లో ఒక్కొక్కసారి ఇక్కడ ఫెయిల్డ్ అని పడుతుంది. అక్కడ మీకు ఫెయిల్డ్ అని ఉందా, స్విచ్ కంప్లీటెడ్ అని ఉందా చెక్ చేసుకోండి. అక్కడ స్విచ్ కంప్లీటెడ్ అని ఉంటేనే మీకు సక్సెస్ అయినట్టు. ఫెయిల్డ్ అని ఉంటే మళ్ళీ ట్రై చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనము ఈథీరియంకి స్వాప్ చేసాం కదా ఇందాక USDCని, మళ్ళీ రిటర్న్ స్వాప్ చేయండి ఈథీరియం నుంచి USDCకి. ఇట్లా మీరైతే వాల్యూమ్ అయితే జనరేట్ చేయండి.
అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇందాక మనకి 784.87 ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఇంకా ప్లస్ అంటే ఒక ₹5 ఏమో ఎక్స్ట్రానే వచ్చినాయి. అండ్ అక్కడ వచ్చేసి మీరు బిబోప్ అనేది రికమెండెడ్లో బిబోప్ అనేది ఉండేటట్టు చూసుకోండి. అక్కడ యూని స్వాప్ అప్ ఉంటే చాలా లో రేట్స్ వస్తాయి. అక్కడ మీకు బిబోప్ ఉంటేనే మీరు అయితే స్వాప్ అయితే చేయండి. సో తర్వాత వచ్చేసి హోమ్లోకి అయితే వచ్చేయండి. హోమ్లోకి అయితే వచ్చేసాక ఇక్కడ మీకు మనం వాలెట్లో బ్యాలెన్స్ చూసుకుంటే లైక్ మనం ఇందాడ 784 పాయింట్ చేంజ్ ఉంది, ఇప్పుడు కూడా అంతే ఉంది బ్యాలెన్స్ అయితే. సో స్విచ్చింగ్ అయితే మనం కంప్లీట్ చేస్తాం. ఇట్లా మీరు అయితే రోజు అయితే వాల్యూమ్ అయితే జనరేట్ చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ బుల్ రన్లోకి వచ్చేయండి. బుల్ రన్ లైక్ ఎవరైతే మీకు $250 కంటే ఎక్కువ ఉన్నాయో మీ వాలెట్లో హోల్డింగ్స్, సో మీరైతే బుల్ రన్ అయితే గేమ్ అయితే ప్లే చేయొచ్చు. బుల్ రన్ గేమ్లో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నేను ఆల్రెడీ నిన్నకైతే గేమ్ అయితే ప్లే చేశాను. ఏం లేదు, ఒక 5 కాయిన్స్ ఏదో కాయిన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అవి కనుక మనం సెలెక్ట్ చేసుకున్న రోజు అవి కనుక పంప్ అయినాయి అనుకోండి, అంటే ప్రైస్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, మనకు ప్లస్ పాయింట్స్ వస్తాయి అండ్ మనకు ఒక మంచి ర్యాంక్ వస్తుంది. లేదు మనం సెలెక్ట్ చేసుకున్న కాయిన్స్ కనుక డౌన్ అయిపోయినాయి అనుకోండి, డౌన్ అయిపోతే అక్కడ మనకి నెగిటివ్ ర్యాంకింగ్ వస్తుంది. అంతే, అంత మించి ఏం లేదు ఆ గేమ్. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు స్టార్టింగ్ అయితే మీకు ఫస్ట్ టైం అయితే ఇక్కడ మీకు చూజ్ యువర్ హ్యాండ్ అని వస్తుంది. చూజ్ యువర్ హ్యాండ్లో ఇక్కడ మీకు కొన్ని టోకెన్స్ కనిపిస్తాయి. ఒక 8 or 9 టోకెన్స్ అయితే కనిపిస్తాయి. ఈ టోకెన్స్లో మీకు ఇష్టం వచ్చిన టోకెన్స్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఒక 5 టోకెన్స్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. లైక్ ఈ టోకెన్స్ సెలెక్ట్ చేసుకున్న దాకా చేశాక ఇక్కడ కన్ఫర్మ్ అనేది క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ అనేది క్లిక్ చేస్తే కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. ఒకవేళ మనం ఏదైతే సెలెక్ట్ చేసామో ఆ కాయిన్స్ కనుక ప్రైస్ ఇంక్రీజ్ అయితే మనకి పాయింట్స్ వస్తాయి, డిక్రీజ్ అయితే పాయింట్స్ అనేది లూజ్ అవుతాం. అంతే, అంత మించి ఏమి ఉండదు. అండ్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేయడం వల్ల మీ వాలెట్లో బ్యాలెన్స్ ఏం కట్ అవ్వదు, రూపాయి కూడా కట్ అవ్వదు. మీరు అదైతే గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ గేమ్ మాత్రమే ఇది. లైక్ ఏంటంటే అంతేగాని మీకు వాలెట్లో ఇవి సెలెక్ట్ చేయడం వల్ల అవి పెరిగితే మీ మనీ పెరగడము, తగ్గితే మనీ పోవడం అనేది ఇట్లాంటిది ఏమి ఉండదు. సో అది అండ్ స్విచ్చింగ్ కూడా కంప్లీట్ చేసుకుంటూ ఉండండి. సో అంతకే వీడియో మీకు ఏమైతే నచ్చలేదు వచ్చినా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.